అయితే గురుగారు ఇక్కడ నాకు వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ ఒక ఋషి అమ్మవారిని ఈ విధంగా పూజ చేయడం వల్ల అమ్మవారిని చూడటం కానీ అమ్మవారిని ప్రసన్నం కానీ చేసుకున్నారు అని. అయితే ఇప్పటికీ కూడా అక్కడ బలి కార్యక్రమాలు కానీ లేకపోతే తాంత్రిక పద్ధతి అయిన విధి విధానాలు ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ మట్టుకు పర్వాలేదు అని కొన్ని సందర్భాల్లో నేను వినడం జరిగింది. అయితే సామాన్యంగా ఇక్కడ మనం నార్మల్గా ఒక కొబ్బరికాయ బలి ఇవ్వడమో లేకపోతే కనుక గుమ్మడికాయ బలి ఇవ్వడమో అంతగా అయితే తెలంగాణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. మేకని కూడా బలి ఇస్తూ పూజలు చేయటం అనేది చూస్తూ ఉంటాం. కానీ బలి అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు. అక్కడ అస్సాంలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్కడ దొరికేవి అవే కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు అనేది కూడా వింటూ ఉంటాం. వితండవాదం జరుగుతూ ఉంటుంది. అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు బీ అ రోమన్ ఇన్ రోమ్ అని అంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మనం కామాఖ్య వెళ్ళాము, అక్కడ విధి విధానాలు తాంత్రిక పద్ధతులు ఉంటాయి. మనం ఏదో ఒక కోరిక మేరకు వెళ్తాము, అమ్మవారి వల్ల మనకి మన కోరిక తీరాలి అనుకున్న సందర్భంలో మరి అలాంటి తాంత్రిక పద్ధతుల్ని ఆచరించవచ్చు అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు సాత్విక ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళు తాంత్రిక పద్ధతిని మీరుగా చేయకూడదు, మీ చేతులతో చేయకూడదు. కాబట్టి మీరు చేయటానికే వీల్లేదు అక్కడ. కాబట్టి అది ఏదైనా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు డబ్బులు ఇచ్చి మీరే చేసేయండి అని చెప్పవచ్చు తప్ప ఈ సాత్విక ఆచారాన్ని పాటించేటువంటి పద్ధతి ఉన్న వాళ్ళు అటువైపున వెళ్లకుండా ఉండటం ఉత్తమమైనటువంటి మార్గము.